Students, myself Pathasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Andhra Pradesh ESET 2025 ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి ఒక బిగ్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు 6th May 2025 రోజు ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఎగ్జామ్ ఉంది. ఆల్రెడీ వితౌట్ ఫైన్ విత్ ఫైన్తో కూడా డేట్స్ అనేది ఆల్మోస్ట్ 22nd April 4,000 రూపీస్ ఫైన్తో వరకు డేట్స్ కూడా అయిపోయాయి. సో అన్అఫీషియల్ న్యూస్ అయితే మనకు తెలిసిన న్యూస్ పేపర్లో అయితే ఒక 30,000+ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఒక న్యూస్ కూడా చూసాం. స్టూడెంట్స్ ఈ అప్లై చేసుకున్న దాంట్లో కొంతమంది మిస్టేక్స్ కూడా చేసుకుంటారు. అది ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మిస్టేక్స్ ఇస్తారు. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మనకు ఒక ఎడిట్ ఆప్షన్, కరెక్షన్ ఆప్షన్ కూడా ఇస్తారు. వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025కి సంబంధించినది ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏపీ ఈసెట్ 2025లో రాస్తుంటే మాత్రం ఈ విషయాన్ని కూడా షేర్ చేయండి. స్టూడెంట్స్ మనకు ఏపీ ఈసెట్లో కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్. అంటే ఎవరైనా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆ డేట్స్ కూడా ఇచ్చేశారు. 24th April 2025 అంటే ఎల్లుండి నుంచి 26 April 2025, జస్ట్ ఒక 2 డేసే ఇచ్చారు. మళ్ళీ తర్వాత చేసుకుందామంటే కూడా కుదరదు. సో ఇక్కడే మనం ఆ ఎడిట్ ఆప్షన్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఒక ఈరోజు 22nd కాబట్టి ఒక 8 డేస్ తర్వాత 1st May నుంచి మనకి ఇంకా హాల్ టికెట్స్ వస్తాయి. 6th May రోజు ఎగ్జామ్. మరి ఈ ఎడిట్ ఆప్షన్కి సంబంధించినది మనకు ఆల్రెడీ వెబ్సైట్లో కూడా ఇచ్చారు. ఫర్ ఎనీ క్యూరీస్ రిలేటెడ్ టు ఏపీ ఈసెట్ 2025 మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. హెల్ప్ డెస్క్ apsche@apsche.org. దానికి మనం మెయిల్ చేస్తుండాలి ఎవరైనా డౌట్స్ ఉన్నప్పుడు. సో ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2 అని 2 ఎడిట్ ఆప్షన్స్ కోసం ఇచ్చారు. సో ఇది కరెక్ట్గా ద క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ గివెన్ బిలో అని ఇచ్చాడు. సో కేటగిరీ 1లో ఇక్కడ చూడండి, ఐటమ్స్ దట్ కెనాట్ బి చేంజ్డ్ బై ది క్యాండిడేట్. మనము ఇక్కడ ఏవైతే కొన్ని ఐటమ్స్ ఇచ్చారో అవి మనము క్యాండిడేట్ మాత్రం చేంజ్ చేసుకోరాదు. బట్ రిటర్న్ రిక్వెస్ట్ కెన్ బి మేడ్ టు ది కన్వీనర్ ఏపీ ఈసెట్ 2025 through email with valid scanned documents to help desk apsche@apsche.org. స్టూడెంట్స్ ఈ వెబ్సైట్ హెల్ప్ డెస్క్ apsche@apsche.org కన్వీనర్ ఏపీ ఈసెట్ 2025కి చేయాలి. వైల్ సెండింగ్ ద రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ ద క్యాండిడేట్ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ పేమెంట్ ఐడి. మనం డైరెక్ట్గా చేయకుండా కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా పంపాలి. ఏంటంటే పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అదే మన డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. స్టూడెంట్స్ ఏవైతే ఐటమ్స్ని క్యాండిడేట్ ఓన్గా చేంజ్ చేసుకోరాదో వాటిని మనము ఒక రిటర్న్ రిక్వెస్ట్ కన్వీనర్కి మెయిల్ ఐడి ద్వారా చేయాలి. అది చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని మెన్షన్ కూడా చేయాలి. పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. మరి ఏ ఐటెంకి ఏ డాక్యుమెంట్ని స్కాన్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఒకవేళ మీరు ఏపీ ఈసెట్ 2025 బ్రాంచ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ని స్కాన్ చేసి పెట్టాలి. ఒకవేళ మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ నేమ్లో మిస్టేక్ ఉన్నా, మీ ఫాదర్స్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉన్నా, ఈ 3 వాటికి ఏవేవి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా మీరు దానికి ప్రూఫ్గా ఏం స్కాన్ చేయాలంటే ఎస్ఎస్సి మార్క్ మెమో షీట్ని చేయాలి. ఒకవేళ మీ సిగ్నేచర్లో ఏమైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి పెట్టాలి. అలాగే మీ కమ్యూనిటీ ఉంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది అథారిటీస్ వాళ్ళు చేసి పెట్టాలి. ఫోటోగ్రాఫ్, కరెక్ట్ ఫోటోగ్రాఫ్ని మనము కరెక్ట్ రిక్వైర్డ్ జేపీజీ ఫార్మాట్లో చేయాలి. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే మళ్ళీ ఆ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మనం ఒరిజినల్ ఉందో స్కాన్ చేసి పెట్టాలి. సో
బ్రాంచ్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్లో మిస్టేక్ ఉన్నా, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, క్యాస్ట్ వచ్చేసి, ఫోటోగ్రాఫ్ వచ్చేసి, హాల్ టికెట్ నెంబర్ ఏవి మిస్టేక్ ఉన్నా అవి మనం చేంజ్ చేసుకోరాదు. కన్వీనర్కి మనము ఒక రిక్వెస్ట్ మెయిల్ ఐడి చేయాలి. ఆ మెయిల్ ఐడి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అడిగిన ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అది అంతా కేటగిరీ 1లోకి వస్తుంది స్టూడెంట్స్. అదేవిధంగా కేటగిరీ 2లో ఐటమ్స్ దట్ కెన్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేటే చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు డ్యూరింగ్ 24th April 2025 టు 26 April 2025 ఈ 2 రోజులప్పుడే మనకు ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు చెప్పిన ఫార్మాట్లో అక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ పేజ్ ఓపెన్ చేసుకొని దాని నుంచి మనము ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. మరి ఏం చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించింది, ఇయర్ ఆఫ్ అపియరింగ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్స్ నేమ్, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అదేవిధంగా నాన్ మైనారిటీ, మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, జెండర్ మేల్ ఆర్ ఫిమేల్, అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్స్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 కాలమ్స్లో ఇచ్చిన ఐటమ్స్ని మరొకసారి చెప్తున్నాను. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇయర్ ఆఫ్ అపియరింగ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్స్ నేమ్, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, జెండర్, అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్స్. ఇక్కడ ఇచ్చిన ఈ 12 ఐటమ్స్ని క్యాండిడేటే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే 2 days మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అది 24th April నుంచి 26 April లోపే వాళ్ళు ఇచ్చిన టైంలోనే చేసుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ మళ్ళీ నోట్ ఇచ్చారు, కరెక్షన్ రిలేటెడ్ టు కేటగిరీ 1 ఐటమ్స్ విల్ బి డన్ అట్ కన్వీనర్. ఇక్కడ చెప్పేనాయి అవన్నీ కన్వీనరే కరెక్షన్ చేస్తాడు. అందుకే మీరు అవన్నీ వెరిఫికేషన్ అవన్నీ కరెక్ట్గా అప్రూవ్ చేయాలి. కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 2 ఇన్ ద ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి డన్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ 24th April 2025 టు 26 April 2025 ఓన్లీ. దాని తర్వాత దీస్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్ ఇన్ ఎనీ ఫామ్ అట్ టెస్ట్ సెంటర్. నువ్వు టెస్ట్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళి నాది తప్పు ఉంది, ఇది ఒరిజినల్ అన్నా కూడా ఒప్పుకోరు. సో స్టూడెంట్స్, ఇది కంప్లీట్ మన కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఎవరైతే చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి, ఆధార్ కార్డ్ నెంబర్లో ఒక డిజిట్ తప్పు రావడము, మదర్స్ నేమ్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడము, ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్సే. బట్ ఆ ఎగ్జామ్ సెంటర్ ముందు ఇవన్నీ హర్రీబురిలో చేసుకున్నప్పుడు మన మైండ్ డిస్టర్బ్ అయిపోతే మనకు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలంటే కష్టం కాబట్టి సో ఈ 24th April అంటే ఎల్లుండి నుంచే మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది. కేటగిరీ 2 అయితే మనమే చేసుకోవచ్చు, అంటే క్యాండిడేటే చేసుకోవచ్చు, కాకపోతే అది కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి. అదేవిధంగా కేటగిరీ 1 అయితే మనము ఆ మెయిల్ ఐడి ద్వారా కన్వీనర్ని రిక్వెస్ట్ చేయాలి. అప్పుడు చేసినప్పుడు ప్రతి మిస్టేక్కి మనం ప్రూఫ్ని కూడా స్కాన్ చేయాలి, వాళ్ళు అడిగిన ఫార్మాట్లోనే స్కాన్ చేయాలి. ఇవన్నిటిని కరెక్ట్గా ఫాలో అయ్యి ఇవన్నీ స్టూడెంట్స్ కరెక్ట్గా చేసుకొని 1st May నుంచి డౌన్లోడ్ చేసుకొని సక్సెస్ఫుల్గా చదువుకొని 6th May 2025 రోజు ఒక ఫుల్ కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటూ మళ్ళీ అప్డేట్స్ చెప్పడానికి మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.